మరి భార్యాభర్తలు కరెక్ట్ గా ఉండాలి, గొడవలు పడొద్దంటే? భార్యాభర్తలు కరెక్ట్ గా ఉండాలంటే భర్త 10,000 జీతం చేసినా 20,000 జీతం చేసినా ఇంటికి వచ్చిన తర్వాతకి భర్తని ఉన్న దాంట్లో వచ్చిన దాంట్లో ఈమె ఖర్చులు ఎల్లదీసి దీంతోటే ఆనందపడ్డదనుకో భార్యాభర్తలకు ఎప్పుడు కొట్లాటలు రావండి. పక్కన వాళ్ళని చూసి ఎప్పుడైతే ఆశ పెంచుకుంటుందో వాళ్ళు అది కొన్నారు వాళ్ళు ఇది చేసిరు అని అందరి రాతలు ఒక తిరిగి ఉండేవి. అప్పుడే వారు వస్తుంది. వచ్చేదే నాకు 20,000, అందులో నువ్వు ఆశ పోతివి ఉన్నాయి, ఇటు సరిపోవు కదా రూమ్ రెంట్లు అవి ఇవని, ఇప్పుడే కొట్లాటలు వస్తాయి. మొగోళ్ళ కంటే మేమేం తక్కువ కాదు, అన్ని రంగాలలో ఆళ్ళు దూసుకపోయినట్టే మేం కూడా దూసుకపోవాలనుకున్నారో ఏందో గానీ గీడున్న 3 మహిళలు చోరీలకు ఎగబడ్డారు. చిత్తూరు జిల్లా యాదమరిలున్న జ్ఞానమ్మ అనే ఒక ఆమె బంగారు సొమ్ముల్ని సంచులేసుకుని ఆటో ఎక్కిందట. ఇక ఆమెను ఫాలో చేసుకుంటే వీళ్ళు 3 కూడా ఆటో ఎక్కిండ్రట. ఇక ఎప్పుడు కొట్టేసిరో గాని గామె ఆటో దిగినాక బంగారం కనబడతలేదట. ఇక ఎంబటే పోయి పోలీసులకు కంప్లైంట్ చేసే వరకు 3ని అరెస్ట్ చేసి సొమ్ముల్ని రికవరీ చేసిండ్రు పోలీసులు. ముందస్తుగా ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటే, పోలీసులకు నప్పి మీరు ఆటోలో గానీ బస్సులో గానీ ఇంకేందులో ప్రయాణించినా మీ పక్కన కూర్చున్న వారి పట్ల కొంత అప్రమత్తంగా ఉండాలని మా రిక్వెస్ట్. అలాగే మీకు అలాగ అనుమానం అనిపిస్తే వెంటనే పోలీస్ దృష్టికి తీసుకురండి. ఇన్నర్ కదా పోలీసులు చెప్తున్నది, ఎటన్నా ప్రయాణాలు చేసినప్పుడు పక్క పొంటున్నోళ్లను గుడ్డిగా నమ్మకుండ్రి. ఎవరు మంచోళ్ళో ఎవరు ముంచెటోళ్ళో తెలియదు, మాటలు కలిపి నమ్మించి గిట్లనే మోసం చేస్తుంటారు. జర పైలం. హాయ్ అన్నలకి అక్కలకి అందరి హాయ్ చెల్లెలకి, బాగున్నారా అందరూ? ఈరోజు వార్త ఏంటంటే మనకి ఏంది పశ్చిమ గోదావరి ప్రకాశం జిల్లా పశ్చిమ గోదావరిలో ఒక నిమ్నాక్ అని కాలేజీ, ఆ కాలేజీలో మంచి ఘోరమైన జరిగింది. ఏంది ఆ ఘోరంలో అదే మన ఇంట్లో అక్క చెల్లె ఉంటే అట్టే చేస్తారా? ఇంట్లో అక్క చెల్లె ఉంటే అట్టే ఉంటారా? సరే అంత ఆలోచన ఉందనుకో, మీ అన్ననో లేకపోతే నీ తమ్ముడినో లేకపోతే మీ మామనో లేకపోతే మీ బాబాయ్నో దగ్గరికి పిలుచుకోవాలి. ఇంత దిగజారుతారు కిందకి అంటే ఇది మగ పిల్లలకి కూడా సంబంధించింది. ఇది అంటే ఇంట్లో ఆడపిల్లకే కాదు మగ పిల్లలకి కూడా సంబంధించింది ఇది. కాకపోతే ఏంటంటే మన పరిస్థితి ఉంటుంది, కష్టపడితే రూపాయి వస్తుంది. అట్టగా బతకాలనుకున్నప్పుడైతే జాగ్రత్త పిల్లలు చూసుకోవద్దు. మగ పిల్లలైనా సరే ఆడపిల్లైనా సరే జాగ్రత్త పిల్లలు చూసుకోగానమ్మా. చేసుకున్న పరువు ఎందుకు చేస్తారు లచ్చ? చూశారు కదా అక్కడ ఈ వీడియో, దాన్ని బట్టి మీకు ఏమర్థం చెప్పండి.